ఒక గొప్ప మహనీయుడు పుట్టిన మహానగరం 100 ఏళ్ల తర్వాత చూస్తే కనీసం మనుషుల అలికిడి లేని ఒక భయంకరమైన అడవిలా మారిపోతుందని ఎవరైనా ఊహించగలరా? నిజంగా ఊహించడం చాలా కష్టం. ఒక గొప్ప సామ్రాజ్యం అలా మాయమైపోవడమంటే మామూలు విషయం కాదు కదా. సరిగ్గా ఇదే షాక్ తగిలింది మన ప్రసిద్ధ చైనా యాత్రికుడు ఫాహియాన్కి. ఈనాటి మన లోతైన చారిత్రక విశ్లేషణకు స్వాగతం. అవును, ఈరోజు మనం ఫాహియాన్ యాత్రా పత్రాల ఆధారంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. 100 క్రితం కపిలవస్తు, లుంబిని, కుషీనగరం, వైశాలి లాంటి పవిత్ర ప్రదేశాలు ఎలా ఉండేవి, అక్కడ ప్రచారంలో ఉన్న అద్భుతమైన కథలు మన చరిత్రను ఎలా మలిచాయో అర్థం చేసుకోవడమే ఈనాటి మన అన్వేషణ ప్రధాన ఉద్దేశం. అంటే ఇక్కడ ఒక ఊహించని విషయం ఏంటంటే, ఫాహియాన్ ఈ ప్రదేశాలకు వెళ్లేసరికి బుద్ధుని జీవితకాలం నాటి ఉజ్వలమైన నగరాలన్నీ దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిజమే. అసలు ఒక యాత్రికుడు అంతటి కఠినమైన ప్రయాణం చేసి ఆ శిథిలాల మధ్య వెదికినదేమితో తెలుసుకుందాం. ఫాహియాన్ కేవలం భౌగోళిక వివరాలను మాత్రమే నమోదు చేయలేదు. ఆయా ప్రదేశాల వెనుక ఉన్న బౌద్ధ ధర్మం, స్థానిక విశ్వాసాల మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన చాలా స్పష్టంగా రికార్డ్ చేశారు. రైట్. అలాంటప్పుడు ఈ ప్రయాణాన్ని మనం బుద్ధుని మూలాల నుండే ప్రారంభించడం కరెక్ట్ అనిపిస్తోంది. కపిలవస్తు నగరం గురించి చదువుతుంటే నాకు ఘోస్ట్ టౌన్స్ గుర్తొచ్చాయి. అంటే ఒకప్పుడు సందడిగా ఉండి ఇప్పుడు ఎవరూ లేకుండా ఖాళీగా పడి ఉన్న నగరాల్లాగా కదా. అవును, ఫాహియాన్ అక్కడికి వెళ్లేసరికి ఆ నగరంలో రాజరీకం లేదు, కనీసం సాధారణ ప్రజలు కూడా లేరు. అంతా నిర్జనంగా ఉంది. కేవలం కొందరు భిక్షువులు, ఒక 10 ఉపాసక కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఉపాసకులంటే బహుశా బౌద్ధాన్ని ఆచరించే సాధారణ గృహస్థులే అయ్యుంటారు. ఖచ్చితంగా. మార్గంలో సింహాలు, తెల్ల ఏనుగుల భయం కూడా చాలా ఎక్కువగా ఉండేదని ఆయన రాశారు. ఒకప్పుడు ప్రపంచానికే జ్ఞానాన్ని పంచిన వ్యక్తి పుట్టిన అద్భుత నగరం ఇలా కనీసం ప్రభుత్వ ఆనవాళ్లు కూడా లేకుండా ఎడారిలా మారిపోవడం ఆశ్చర్యంగా లేదా? ఆశ్చర్యమే కాని చరిత్ర క్రూరమైనది అనడం కంటే అది మనకొక గొప్ప పాఠం చెబుతోందని అనుకోవచ్చు. ఓహో, ఎలాంటి పాఠమంటారు? ఇక్కడే బౌద్ధంలోని అత్యంత ప్రధానమైన జీవన సత్యం దాగి ఉంది. బుద్ధుడు తన జీవితాంతం బోధించిన మూలసూత్రం అదేనండి, అనిత్యత లేదా ఇంపర్మనెన్స్. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ కాలానుగుణంగా మారుతూ ఉంటాయని చెప్పే సూత్రం కదా. అవునవును. కపిలవస్తు శిథిలాలు ఆ సూత్రాన్ని భౌతికంగా ఎలా నిరూపిస్తున్నాయో మనం గమనించవచ్చు. అంతటి రాజ్యాధికారం, సంపద కూడా కాలం ముందు తలవంచక తప్పదని ఆ శిథిలాలు మౌనంగా బోధిస్తున్నాయి. వావ్, భలే కనెక్ట్ చేశారు. నగరం శిథిలమైపోయినా సరే బుద్ధుని జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న ఘట్టానికి ఆ పరిసరాల్లో స్తూపాలు నిర్మించడం మాత్రం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే ప్రతి చిన్న విషయానికా? అవునండి. ఆయన తల్లి గర్భంలోకి ప్రవేశించిన చిత్రం ఉన్న చోట, తూర్పు ద్వారం గుండా బయటకు వెళ్లిన చోట, రోగిని చూసిన చోట, తిరిగి రథాన్ని వెనక్కి మళ్లించిన చోట ఇలా ప్రతి దగ్గర స్తూపాలున్నాయి. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకా ఏంటంటే ఆసితుడనే ఋషి సిద్ధార్థుని జాతకచక్రం వేసిన చోట, అలాగే సిద్ధార్థుడు వేసిన బాణం 30 లీలు దూరం వెళ్లి నీటి ఊట వచ్చిన చోట కూడా స్తూపాలు నిర్మించారు. 30 లీలంటే మన లెక్కల్లో సుమారు 15 కిలోమీటర్ల దూరం అన్నమాట. అవును. ఆ నీటినే యాత్రికులు తాగడానికి ఉపయోగించేవారట. ఇన్ని వందల స్తూపాలు ఎందుకు నిర్మించినట్లు అంటారు? ఇది ఒక బలమైన మానసిక అవసరమన్న అభిప్రాయం. బుద్ధుడు భౌతికంగా తమ మధ్య లేకపోయినా ఆయన నడిచిన నేలకొక పవిత్రత ఉందని ఆనాటి ప్రజలు నమ్మారు. రైట్. ఆ జ్ఞాపకాలను పదిలపర్చుకోవాలనే తపన. లుంబిని వనంలో జరిగిన ఘట్టాల వర్ణన చూస్తే ఈ భక్తి ఏ స్థాయిలో ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అవును, లుంబినిలో ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. మహారాణి కొలంలో స్నానం చేసి 20 అడుగులు నడిచి ఒక సాలవృక్షపు కొమ్మ పట్టుకుని బుద్ధుడికి జన్మనివ్వడం, పుట్టగానే ఆ శిశువు 7 అడుగులు నడవడం ఆయన పత్రాల్లో రాశారు. అంతేకాదు, 2 నాగరాజులు వచ్చి ఆ శిశువుకు స్నానం చేయించడం లాంటి విశేషాలను కూడా ఫాహియాన్ ఎంతో విపులంగా నమోదు చేశారు. అయితే ఇక్కడ దీన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఫాహియాన్ పత్రాల్లో నాకొక విచిత్రమైన నమూనా కనిపించింది. ఏంటా నమూనా? ప్రపంచంలో ఏ బుద్ధుడు అవతరించినా సరే ఈ విశ్వం ముందుగానే 4 స్థలాలను రిజర్వ్ చేసి పెడుతుందట. ఓహో, 4 స్థలాలా? అవేమితో చెప్పండి. మొదటిది సంబోధిని పొందే చోటు, రెండవది తన తొలి ధర్మబోధ చేసే స్థలం, మూడవది తార్కికులను ఓడించే చోటు, ఇక 4వది
తల్లికి ధర్మబోధ చేసి స్వర్గం నుండి కిందకు దిగే చోటు. వావ్, ఇది చాలా గొప్ప తాత్విక కోణం. ఇవి వింటుంటే అసలు బౌద్ధంలో ఒక వ్యక్తి బుద్ధుడుగా మారడమనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదని, విశ్వం ముందుగానే గీసిన ఒక బ్లూ ప్రింట్ ప్రకారం జరుగుతుందని నమ్మేవారా అనిపిస్తోంది. ఖచ్చితంగా. బౌద్ధధర్మం ప్రకారం బుద్ధత్వం అనేది అకస్మాత్తుగా ఒక వ్యక్తికి కలిగేది కాదు. అదొక నిరంతర విశ్వప్రక్రియ. అంటే భౌతికంగా వ్యక్తులు మారుతూ ఉండొచ్చు, కాని ధర్మం అలాగే ఉంటుందన్నమాట. అవును, ఒక యుగంలో ఒక బుద్ధుడు రావచ్చు, కాని ధర్మం, ఆ ధర్మాన్ని నిలబెట్టే ఈ భౌగోళిక కేంద్రాలు ఎప్పటికీ శాశ్వతంగా ఒక గుర్తింపును పొందుతాయి. ఇది సామాన్య మానవులకు ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందనే ఒక గొప్ప భరోసానిస్తుంది. నిజమే. కపిలవస్తులాంటి నగరాలే కాలగర్భంలో కలిసిపోతే బుద్ధుని వారసత్వాన్ని తరువాత తరాలు ఎలా కాపాడుకోగలిగాయి? ఇక్కడే రామగ్రామ స్తూపం చుట్టూ జరిగిన ఒక విచిత్రమైన ఘటన మనకు సమాధానం చెబుతుంది. రామగ్రామ స్తూపం అనగానే ఆ నాగరాజు కథే గదా మీకు గుర్తొచ్చింది? అవునవును. రామగ్రామ దేశపు రాజు బుద్ధుని అవశేషాలపై ఒక స్తూపాన్ని నిర్మిస్తే దానికి ఒక నాగరాజు అహర్నిశలు కాపలా కాస్తూ సేవ చేస్తుంటాడని ఫాహియాన్ రాశారు. ఆ కథ అక్కడతో ఆగదు. అది ఒక గొప్ప మలుపు తిరుగుతుంది. చక్రవర్తి అశోకుడు 8 ప్రధాన స్తూపాలను పడగొట్టి 84,000 స్తూపాలు కట్టాలని సంకల్పించాడు కదా. అవును, ఆయన 7ని పడగొట్టాడు. రైట్. ఈ రామగ్రామ స్తూపాన్ని కూడా పడగొట్టడానికి వచ్చినప్పుడు ఆ నాగరాజు మారురూపములో వచ్చి అశోకుణ్ణి అడ్డుకుంటాడు. తన లోకానికి తీసుకువెళ్లి అద్భుతమైన పూజాపాత్రలను చూపిస్తాడు. అక్కడ ఆ నాగరాజు అశోకుడికి విసిరిన సవాలు భలే ఆసక్తికరంగా ఉంటుంది. రాజా, మీ దగ్గర వీటికంటే గొప్ప పాత్రలు ఉంటే ధారాళంగా ఈ స్తూపాన్ని పడగొట్టండి అని చెప్తాడు. అప్పుడు అశోకుడి స్పందన ఎలా ఉంది? ఆ పాత్రలను చూసి అవి మనుష్యులు తయారు చేసినవి కావని, తన రాజ్యంలోని ఏ సంపద వాటికి సరిపోదని గ్రహించి వెనుదిరుగుతాడు. ప్రపంచాన్ని జయించిన ఒక చక్రవర్తి అలా వెనక్కి తగ్గడం ఆశ్చర్యమే. చూడండి, ఫాహియాన్ ఈ కథను ఊరికే రికార్డ్ చేయలేదు. దీని వెనుక ఒక బలమైన సామాజిక సందేశం ఉంది. ఎలాంటి సందేశమంటారు? రాజ్యాధికారం, భౌతిక సంపదలు ఎంత ఉన్నా స్వచ్ఛమైన భక్తికి, ప్రకృతిలోని శక్తులకు మానవుడు తలవంచక తప్పదు అనే విషయాన్ని ఆనాటి సమాజం ఎంతగా నమ్మిందో ఈ కథ చెబుతోంది. కృతి ప్రస్తావన రాగానే ఆ పత్రాల్లోని ఇంకో విషయం అడగాలి. ఆ రామగ్రామ స్తూపం దగ్గర మనుషులు ఎవరూ శుభ్రం చేయకపోయినా అడవి ఏనుగులు తమ తొండాలతో నీరు తెచ్చి చల్లడం ప్రచారంలో ఉందని రాశారు. అవును, పూలు తెచ్చి ఆ స్తూపానికి క్రమం తప్పకుండా పూజ చేయడం కూడా రాశారు. ఇది వింటుంటే ఏదో పిల్లల ఫ్యాంటసీ కథలా లేదు. దేవుని మీద భక్తి ఉంటే క్రూర జంతువులు కూడా మనుషుల్లా మారిపోయి పూజలు చేశాయంటే నమ్మశక్యంగా లేదు. మనం దీన్ని కేవలం నేటి ఆధునిక సైన్స్ దృష్టితో చూస్తే ఖచ్చితంగా ఇది ఫ్యాంటసీలానే అనిపిస్తుంది. మరి ఆనాటి సమాజం దీన్ని ఎలా చూసింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆనాటి బౌద్ధ పర్యావరణ దృక్పథంలోకి వెళ్ళాలి. బౌద్ధంలో ప్రకృతిని ఎన్నడూ శత్రువుగా చూడలేదు. మనుషుల్లాగే జంతువుల్లో కూడా చైతన్యం ఉంటుందని వారు నమ్మారు. ఓహో, అంటే ప్రకృతి ఆ పవిత్రతను కాపాడుతోందనే భావన అన్నమాట. కరెక్ట్. ఆ ఏనుగుల కథ చూసిన కొందరు యాత్రికులు అంతలా ప్రభావితమై తమ గృహస్థ జీవితాలను వదిలేసి శ్రమణులుగా మారిపోయి అక్కడే ఆశ్రమం నిర్మించుకున్నారట. శ్రమణులు అంటే శిక్షణలో ఉన్న బౌద్ధ సన్యాసులు కదా. ఆ శ్రమణులు పాటించే నియమాలు చూస్తే వాళ్ల క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతుంది. అవును, ఆ నియమాలను ఫాహియాన్ చాలా స్పష్టంగా ప్రస్తావించారు. సాధారణ గృహస్థులకు ప్రాణిహింస చెయ్యకపోవడం, దొంగతనం చెయ్యకపోవడం, అబద్ధం ఆడకపోవడం, వ్యభిచారం చెయ్యకపోవడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం అనే 5 ప్రాథమిక నియమాలు ఉన్నాయి కదా. రైట్. అయితే ఆ శ్రమణులకు మరో 5 కఠినమైన నియమాలు అదనంగా చేర్చబడ్డాయి. అలంకారం కోసం పూలమాలలు ధరించకపోవడం, నాట్య వినోదాలు చూడకపోవడం, విలాసవంతమైన పడకలపై పడుకోకపోవడం, మధ్యాహ్నం తర్వాత భోజనం చేయకపోవడం, ఇంకా బంగారం లేదా వెండిని ఉపయోగించకపోవడం. ఖచ్చితంగా. ఫాహియాన్ ఈ నియమాలను ఎందుకు అంత ప్రత్యేకంగా ప్రస్తావించాడంటే ఇక్కడ వారు ఈ నియమాలను ఎంతో నిష్ఠగా పాటిస్తున్నారని ఆయన ఆశ్చర్యపడి ఉండవచ్చు. కాని మధ్యాహ్నం తర్వాత భోజనం చెయ్యకపోవడం, విలాసవంతమైన పడకలు వాడకపోవడం లాంటివి కేవలం వారి శరీరాన్ని కష్టపెట్టడానికే కదా.
ఇందులో ఆధ్యాత్మిక ప్రయోజనమేమిటి? అది కేవలం శరీరాన్ని కష్టపట్టడం కాదండి. దీని వెనక ఒక స్పష్టమైన సైకాలజీ ఉంది. మధ్యాహ్నం తర్వాత భోజనం మానేయడం వల్ల శారీరక మత్తు వదిలిపోయి ధ్యానంపై ఏకాగ్రత పెరుగుతుంది. అర్థమైంది. మరి ఆ సౌకర్యవంతమైన పడకలు వదిలేయడం? దానివల్ల భౌతిక సుఖాల మీద ఉన్న మానసిక ఆధారపడటాండి అంటే అటాచ్మెంట్ని వాళ్ళు తగ్గించుకుంటారు. కోరికలను జయించడమే దుఃఖాన్ని జయించడం అని బౌద్ధం చెప్తోంది గదా. భౌతిక సుఖాలను వదిలేయడం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు భౌతిక దేహాన్ని వదిలేసిన అత్యున్నత ఘట్టం వైపు వెళదాం. అదే బుద్ధుని మహాపరినిర్వాణం. అవును, కుషీనగరంలో 2 సాలవృక్షాల మధ్య ఉత్తరానికి తలపెట్టి బుద్ధుడు పరినిర్వాణం పొందారు. అక్కడే వజ్రపాణి దుఃఖంతో తన బంగారు కర్రలను విసిరేయడం, ఆ తర్వాత 8 మంది రాజులు బుద్ధుని అవశేషాలను పంచుకోవడం జరిగింది. ఇదంతా వింటుంటే ఒక గొప్ప శకం ముగిసినట్లుగా అనిపిస్తోంది. మహాపరినిర్వాణమనేది ముగింపు కాదు, అదొక కొత్త ప్రారంభమని చెప్పొచ్చు. అయితే దానికి ముందు వైశాలిలో జరిగిన ఒక సంఘటన మనం తప్పక ప్రస్తావించాలి. ఆ వైశాలిలో ఏం జరిగింది? బుద్ధుడు తన చివరి ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయనను వదలలేక లిచ్చెవులు ఆయన వెంటే రావడం మొదలుపెట్టారు. వారిని ఆపడానికి ఆయన వాళ్ల మధ్య ఒక అగాధమైన నదిని సృష్టించాడు. ఆ కథ చదువుతున్నప్పుడు నాకు నిజంగా మనసు బరువెక్కింది. వాళ్ళు ఎంత భక్తితో ఆయన వెంట వస్తున్నారంటే వెనక్కి వెళ్లమన్నా వినలేదు కదా. అవును, అందుకే ఆ నదిని సృష్టించి తన భిక్షాపాత్రను వారికి జ్ఞాపకంగా ఇచ్చి వెనుతిరగమన్నారు. ఆ తర్వాత ఆయన కుడివైపు తిరిగి వైశాలి నగరాన్ని చూస్తూ నా ఇహలోక జీవితంలో చివరి కార్యాన్ని నెరవేర్చాను అని చెప్పడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఆమ్రపాలి దానం చేసిన మామిడితోట కూడా ఉందని రాశారు. రైట్. ఆ భిక్షాపాత్ర కేవలం భోజనం చేసే పాత్ర కాదు, ఆయన ఏ భౌతిక సంపదలు లేకుండా వదిలివెళుతున్న ధర్మానికి ప్రతీక. ఇక వైశాలిలో ఉన్న ఇంకొక అద్భుతమైన స్తూపం కథ కూడా మనం విశ్లేషించాలి. ధనుస్సులు ముద్గరాలు ఉంచిన స్తూపం గురించే కదా మీరు చెప్తున్నది? పేరు వింటే ఏదో పెద్ద యుద్ధానికి సంబంధించిన స్తూపమనిపిస్తుంది. అవును, కానీ ఆ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆ కథ వింటుంటే మన పురాణాల్లోని అద్భుత ఘట్టాల్లా అనిపిస్తోంది. ఒక రాజు భార్య మాంసపు పిండాన్ని కని భయపడే దాన్ని ఒక కర్రపెట్టెలో పెట్టి గంగలో వదిలేస్తుంది కదా. కరెక్ట్. ఆ పెట్టె కొట్టుకుపోతుంటే వేరే రాజు దాన్ని తీసి చూస్తాడు. అందులో 1000 మంది చిన్నపిల్లలుంటారు. అతను వాళ్లను పెంచుతాడో, వాళ్ళు పెరిగి పెద్దయ్యాక గొప్ప యోధులై ఏకంగా తమ సొంత తండ్రి రాజ్యానికి దండెత్తి వస్తారు. అప్పుడే అసలు తల్లి ఒక ఎత్తైన టవర్ మీద నిలబడి వాళ్లతో నేనే మీ తల్లిని, ఈ యుద్ధం ఆపండేం చెప్తుంది. వాళ్లు నమ్మకపోతే ఆమె తన రొమ్ములను నొక్కగానే 500 పాలధారలు ఆ 1000 మంది వీరుల నోట్లో పడతాయి. వాళ్లకు నిజం తెలిసిపోయి వెంటనే ఆయుధాలను కింద పడేస్తారు. అవును, ఇది చాలా పవర్ఫుల్ ఘట్టం. ఇక్కడ అసలైన గొప్పతనమేమిటంటే ఇదొక యుద్ధకథ కాదు, యుద్ధాన్ని ఆపిన కథ. కత్తులతో చేయలేని పనిని కేవలం ఒక తల్లి ప్రేమ ఎలా సాధించిందో చెప్పే గొప్ప యాంటీవార్ మెసేజ్ ఇది. చాలా అద్భుతంగా చెప్పారు. యుద్ధాన్ని ఆపటానికి శత్రువు కంటే పెద్ద ఆయుధం అవసరం లేదని, మానవీయ బంధాలకు మించిన ఆయుధం లోకంలో లేదని బౌద్ధం విశ్వసిస్తుంది. వావ్! ఆ 1000 మంది వీరులు ఆయుధాలు వదిలేయడమే కాదు, వాళ్లే భద్రకల్పానికి చెందిన 1000 మంది బుద్ధులయ్యారని ఈ కథ చెబుతోంది కదా. ఖచ్చితంగా. ఇది తమలోని అహంకారాన్ని, మోహాన్ని పూర్తిగా వదిలేయడం గురించి చెప్తోంది. అహంకారాన్ని చంపుకుంటేనే జ్ఞానం సిద్ధిస్తుందని చెప్పే ఒక సైకలాజికల్ మెటఫర్ ఇది. అహంకారాన్ని వదిలేయడం, శాంతి కోసం రాజీ పడటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలేకంగా తన భౌతిక దేహాన్నే పంచుకున్న ఆనందుని కథకు వద్దాం. ఆనందుడు అంటే బౌద్ధ ధర్మానికి ఒక జీవనదిలాంటివాడు. అవును, బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత ఆయన ప్రధాన శిష్యుడైన ఆనందుని జీవితం ఎలా ముగిసింది అనేది నిజంగా రోమాలు నిక్కబడుచుకునే కథ. ఆనందుడు మగధ నుండి వైశాలికి వెడుతున్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఇరు రాజ్యాల రాజులు నదికి చెరోవైపు భారీ ఎట్టున మోహరించారు గదా. అటు అజాతశత్రువు సైన్యం, ఇటు వైశాలికి చెందిన లిచ్ఛవులు, ఇద్దరికీ ఆనందుని చివరి క్షణాల్లో ఆయన తమ వద్దే ఉండాలని పట్టుదల. ఎవరూ తగ్గడానికి సిద్ధంగా లేరు. అక్కడ ఒక భయంకరమైన యుద్ధ వాతావరణమేర్పడింది. ఆ సమయంలో ఆనందుని మానసిక సంఘర్షణ అర్థం చేసుకోవచ్చు. తను అటు వెళితే లిచ్ఛవులు బాధపడతారు, ఇటు వెళితే అజాతశత్రువు బాధపడతాడు. ఏ నిర్ణయం తీసుకున్నా రక్తం చిందించడం ఖాయం. అప్పుడాయన చేసిన పని చరిత్రలో ఎవ్వరూ ఊహించనిది. అవును, ఎవరికీ పక్షపాతం చూపకుండా నది మధ్యలోనే అగ్నిధాతు సమాధిలోకి వెళ్ళిపోయారు కదా.
నిజమే. ఆయన దేహం అగ్నిలో కాలి 2 భాగాలుగా విడిపోయి నదికి అటూ ఇటూ పడింది. ఇద్దరు రాజులు చెరిసగం అవశేషాలు తీసుకుని స్తూపాలు నిర్మించుకున్నారు. ఎవరైనా శాంతి కోసం తమ వస్తువులను సంపదలను పంచుకుంటారు, కాని ఆనందుడు శాంతి కోసం అక్షరల తన భౌతిక దేహాన్నే రెండుగా పంచుకున్నాడు. ఇంతకంటే గొప్ప త్యాగం ఉంటుందా? ఆశ్చర్యపోవలసిన విషయమని ఒక మనిషి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో ఆనందుని చర్య వివరిస్తుంది. జ్ఞానమెప్పుడూ ఇతరుల మేలు కోసం, శాంతి స్థాపన కోసం ఉపయోగపడాలనేదే దీని అర్థం. నిజంగా ఇదొక సుదీర్ఘమైన మరియు లోతైన ప్రయాణం. మనమెక్కడ మొదలుపెట్టాం? మనుషులు కూడా లేని కపిలవస్తు శిథిలాల దగ్గర మొదలుపెట్టాం. అక్కడ నుండి రామగ్రామంలో అడవి ఏనుగుల భక్తిని, వైశాలిలో తల్లి ప్రేమ ఆపిన యుద్ధాన్ని చూశాం. చివరగా కేవలం 10 మందికి శాంతిని పంచడం కోసం ఆనందుడు తన దేహాన్ని రెండుగా విభజించిన ఆ అత్యున్నత త్యాగాన్ని విశ్లేషించాం. 100 ఏళ్ల క్రితం ఫాహియాన్ రాసిన ఈ పత్రాలు నేటి తరానికి ఎందుకు ముఖ్యమంటే, ఒక ప్రదేశం యొక్క చరిత్ర, పరోపకారం, శాంతి స్థాపన అనేవి ఎప్పటికీ ప్రాసంగికమైనవే. ఇది విన్నాక నాకొక ఆలోచన వస్తుంది. 100 ఏళ్ల తర్వాత మన నగరాలు కూడా ఫాహియాన్ లాంటి భవిష్యత్ యాత్రికుడి కంటికి ఎలా కనిపిస్తాయో కదా? ఇది చాలా ప్రకోపకమైన ఆలోచనే. ఒకవేళ ఇవన్నీ శిథిలమైపోతే అప్పుడు అడవి ఏనుగులు వచ్చి మన టెక్ పార్కులు చుట్టూ, మన ఆఫీసులు చుట్టూ తిరుగుతాయా? అప్పటి భవిష్యత్ తరాలవారు మన గురించి ఎలాంటి అద్భుత కథలు చెప్పుకుంటారు? మనం ఇప్పుడు ఎంత ఆధునికం అని గర్వపడినా ఆ భౌతిక సంపదంతా కపిలవస్తు నగరంలా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఖచ్చితంగా. అలాంటప్పుడు ఆ భవిష్యత్ తరాలకు మనం మిగిల్చి వెళ్లేదేంటి? కేవలం మనం చూపించిన ప్రేమ, మనం పాటించిన ధర్మం మాత్రమే కదా. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన చారిత్రక విశ్లేషణను ముగిస్తున్నాం. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.